దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలపు ప్రార్థనలో దేవునితో ప్రతి ఉదయం అనే ఈ కార్యక్రమంలో, ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియచేస్తూ, ఈరోజు వాక్య భాగము యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. నీ యొక్క వెలుగు ప్రకాశిస్తుందని దేవుడి ఉదయకాలము మాట్లాడుతుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథమును గురించి, యోబు గ్రంథములో ఉన్న మాటను గురించి మనము ధ్యానము చేస్తూ ఉంటున్నాం. యోబు శ్రమలలో ఉన్నాడు, యోబు దిగులుతో ఉన్నాడు. యోబు తన పరిస్థితిని బట్టి, ఆయనకున్న ఆ పరిస్థితిని బట్టి అతడు మరి దుఃఖపడుతూ ఉండగా అతని స్నేహితులు అతన్ని ఆదరించడానికి వచ్చారు. ఆ ముగ్గురు స్నేహితులలో ఒక స్నేహితుడైన జోఫర్ అనే ఆయన ఈ మాటలను మాట్లాడుతూ వినిపిస్తూ ఉంటున్నాడు. యోబుకు ఒక నిరీక్షణకరమైన దర్శనమును తన జీవితంలో దేవుడు చూపిస్తాడని యోబుతో అతడు మాట్లాడుతూ అంటున్నాడు. యోబుతో ఆయన చెప్తూ ఉన్నాడు, ఒకవేళ యోబు నువ్వు తప్పు చేసినట్టయితే నీ తప్పులను నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని దగ్గరికి నువ్వు తిరిగి వచ్చినట్టయితే, ఇదిగో నీ యొక్క జీవితము ఏదైతే చీకటిమయంగా ఉందో, ఏదైతే అంధకారంలో నువ్వు ఉంటున్నావో, వెలుగు లేక నువ్వు ఉంటున్నావో, చీకటిలో నువ్వు ఉంటున్నావో, నీ బ్రతుకును దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఇదిగో దేవుడు ఏ చీకటైతే నీ జీవితంలో ఉందో దానిని దేవుడు తొలగించి దానిని నీకు వెలుగుమయంగా చేస్తాడు అని మరి ఒక ఆదరణకరమైన మాట యోబు స్నేహితుడైన జోఫర్ మాట్లాడుతూ ఉంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఆయన అంటున్నాడు, మధ్యాహ్నము ఏ రీతిగా తేజస్సు ఉంటుందో, మధ్యాహ్నము అంటే 12 గంటలు దాటిన తర్వాత మధ్యాహ్న కాలములో సూర్యుని తేజస్సు ఎక్కువగా ఉంటుంది, వెలుగు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆయన అంటాడు, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే, ఆ వెలుగు కంటే అధికముగా ప్రకాశిస్తావు. హల్లెలూయా. నువ్వు అధికముగా ప్రకాశిస్తావు. ఉదయకాలమున వెలుగు తక్కువగా ఉంటుంది, కానీ మధ్యాహ్నం వచ్చేసరికి ఆ వెలుగు తేజస్సుగా మారిపోతుంది. అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏమంటే, యోబు దేవుని దగ్గరికి తిరిగి రావాలని, దేవునిని నమ్మాలని, తన పాపాలను ఒప్పుకోవాలని, అప్పుడు తన జీవితము వెలుగుమయంగా మారుతుందని తన స్నేహితుడైన జోఫరు అతని యొక్క యోబు యొక్క శ్రమలలో ఒక సంతోషాన్ని, ఒక నిరీక్షణని కలిగించడానికి మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, పాత నిబంధన కాలములో లేక ఆదిమలో చీకటి అంటే అది మరి లోకములో చీకటి లేకున్నప్పుడు అవి రెండు కూడా మరి చీకటిని వెలుగును వారు ఏ రీతిగా చూసేవాళ్ళంటే, వెలుగు ఉంది అంటే ఆశీర్వాదకరమైన జీవితం అని, చీకటి ఉందంటే శ్రమల్లో ఉన్నావని అర్థము. ఇప్పుడు యోబు యొక్క జీవితం ఏ రీతిగా ఉందంటే చీకటిమయముగా ఉందని ఆయన ఉద్దేశించి, నువ్వు దేవుని దగ్గరికి తిరిగి వస్తే, దేవుని సన్నిధికి వస్తే నీ జీవితము వెలుగుమయంగా మారిపోతుంది అని అతడు చెప్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగిన వారులారా, క్రైస్తవులని పిలువబడుతున్న వారులారా, ఇది కూడా మనకు ఒక రిమైండర్ గా ఉంది. ఈరోజు ఈ వాక్యము నేటి క్రైస్తవులతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు యోబు వలె మనము కూడా ఎన్నో భయంకరమైన కష్టకరమైన చీకటికరమైన బ్రతుకులు మనము జీవిస్తూ ఉంటే, దేవుడు తన ఉచితమైన కృపను బట్టి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నువ్వు ఎంత భయంకరమైన లోతైన నిరీక్షణ లేని పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ, నా స్థితి మారదు, నేను ఈ చీకటిలో కూరుకొని పోయినాను, నాకు నిరీక్షణ లేదు, నన్ను ఎవరు బయటికి తీసుకుని రాలేరు, నా పరిస్థితి ఇంకింతే అని నువ్వు యోచన చేస్తూ ఉన్నావు. నువ్వు ఎంత భయంకరమైన
ఘోరమైన చీకటిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను బయటికి తీసుకొని రావడానికి, నీకు సంతోషాన్ని, సమాధానమును ఇవ్వడానికి, నిరీక్షణ కలుగ చేయడానికి ఎవ్వరు లేరు అనుకున్న నీకు ఒక నూతనమైన నిరీక్షణ ఇచ్చేది ఎవరు అంటే యేసయ్యే. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, ఒక తండ్రికి హృదయం ఏ రీతిగా ఉంది? అతని హృదయం ప్రేమించే హృదయం. ప్రేమించే తండ్రి తన బిడ్డలు ఎప్పటికి కూడా సంతోషంగా ఉండాలని, వారు వెలుగులో ఉండాలని, ఆశీర్వాదకరమైన జీవితము జీవించాలని ఆయన యొక్క చిత్తము, కోరిక. మన శ్రమల్లో, ఇరుకులలో, వేదనలో, దుఃఖములో ఆయన మనకు తోడుగా ఉండి ప్రతి విధమైన సమస్యను ఎదుర్కొని మనలను పునః బాగు చేయడానికి, మన ముందు స్థితి మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. నీ జీవితంలో ఎంత చీకటిని నువ్వు అనుభవించినా కూడా నువ్వు దేవుని నమ్మినట్లయితే దేవుని యొక్క వెలుగు నీ జీవితంలో ప్రకాశింపచేసి, ఆ వెలుగు ద్వారా నీకు నిరీక్షణను కలుగజేసి, ఆ వెలుగులో నీవు ముందుకు సాగుతావని ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటిలో ఉన్న నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నిరీక్షణ లేని నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. బలహీనులైన మీతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ ఉదయకాలమున ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయమును మనము చూసినట్టయితే 12వ వచనములో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటున్నాడు. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. హల్లెలూయా. నువ్వు చీకటిలో ఉండి బాధపడుతున్న నీవు గొప్ప శుభవార్తను ఆయన ఇస్తూ ఉంటున్నాడు. ఆయన అంటున్నాడు, నేను లోకమునకు వెలుగైనాను. ఈ లోకము చీకటితో నింపబడి ఉంది. లోకమంతా చీకటిమయమైంది, కానీ నేను లోకమునకు వెలుగిచ్చువాడను. నా కాంతిలో, నా వెలుగులో ఎవరైతే ఉండాలనుకున్నారో వారు నన్ను వెంబడించినట్లయితే చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుస్తారని యేసయ్య ఉదయకాలం చెప్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన వారలారా, నువ్వు పాపపు జీవితంలో నువ్వు ఉన్నావేమో, చీకటిమయమైన జీవితంలో ఉన్నావేమో, ఎవరు చూడలేని రహస్య పాపాలు చేస్తూ లోకములో చీకటిలో నువ్వు కృంగిపోయింటున్నావేమో, ఇదిగో నీకు ఒక శుభవార్తను ఆయన అందిస్తూ ఉంటున్నాడు. లోకమునకు ఆయన వెలుగై ఉన్నాడు. జీవపు వెలుగును నీకు ఇవ్వాలని ఆశపడుతున్నా ఆయన దగ్గరికి నువ్వు రా అని పిలుస్తూ ఉంటున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్టయితే యేసయ్య నీ జీవితాన్ని వెలుగుమయంగా మార్చబోతూ ఉంటున్నాడు. దానినే ఈ జోఫర్ అనే వ్యక్తి చెప్తూ ఉంటున్నాడు, నీ యొక్క మధ్యాహ్న కాలము తేజస్సు కంటే నీ బ్రతుకును దేవుడు మార్చబోతుంటున్నాడని యోబుతో ఆయన జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారికి వాక్యాన్ని ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు, ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. నిరీక్షణ లేకుండా దుఃఖముతో కృంగిపోయిన నీతో ఆయన మాట్లాడుతుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఉద్యోగం రాలేదని, వ్యాపారం జరగడం లేదని, కుటుంబంలో సమాధానము, ఐశ్వర్యము లేక, ఏ యొక్క కృంగుదలలో, ఏ చీకటిలో, ఏ బంధకములో నువ్వు కూరుకొని పోయినావో నేను ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఆయన ఒక నిరీక్షణ కలుగు చేసి పిలుస్తాడు, నా యొద్దకు రా, నేను నీ యొక్క జీవితాన్ని వెలుగుమయంగా మారుస్తాను. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో నువ్వు నడుస్తావు. నేనే జీవమైంటున్నాను కదా, నా దగ్గరికి రా అని ఉదయకాలం పిలుస్తూ ఉంటున్నాడు. ఇంతకంటే ఆదరణ కలిగించి, ఇంతకంటే నిరీక్షణను కలగజేసి, ఇంతకంటే ధైర్యంనిచ్చి మనం నడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. యేసయ్య ఒక్కడే. ఈ ఉదయకాలం నిన్ను నన్ను పిలుస్తుంటున్నాడు నా ప్రియ సహోదరుడా, సహోదరి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు, విడవక కృప చూపు దేవుడు ఈ ఉదయకాలం నిన్ను నన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన వైపు తిరగండి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. ఒకవేళ నీ జీవితంలో చీకటి కమ్మినా, చుట్టూ పరిస్థితులు చీకటిగా ఉన్నా, నువ్వు యేసు వైపునకు చూసినట్టయితే అది అరుణోదయము వలె కాంతిగా నుండును. వెలుగుమయంగా ఉంటుంది, కాంతిగా ఉంటుంది. చీకటి నీకు కనబడదు.
కాబట్టి నా ప్రియ సోదర సోదరి, దేవుని బిడ్డ, ఎంతకాలం ఇంకా చీకటిలోనే ఉండాలని ఆశపడుతూ ఉన్నాం? ఎంతకాలం ఇంకా చీకటి జీవితం కావాలని కోరుకుంటున్నాం? వెలుగుమయమైన జీవితంలోనికి, జీవపు వెలుగులోనికి రమ్మని ఉదయకాలమైన ఆహ్వానిస్తుంటున్నాడు. మధ్యాహ్నము తేజస్సు కంటే అధికముగా నీవు ప్రకాశించినట్టుగా నీ జీవితమును ఆయన మార్చబోతూ ఉంటున్నాడు. మరి ఆయన దగ్గరికి రావడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపముతో కన్నీళ్లు కరుస్తూ ఆయన వైపు చూసినట్టయితే ఈ యొక్క ఆధిక్యతను దేవుడు మనకి ఇవ్వబోతుంటున్నాడు. మధ్యాహ్నము తేజస్సు కంటే అధికముగా ప్రకాశించే కృపను దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక.